ఇంత గొప్ప ఆహ్, లీడర్ అయిపోయాడు షార్ట్ టైమ్‌లో. అది రేరెస్ట్. ఇది ఎన్టీ రామారావు గనక 9 నెలల్లో ముఖ్యమంత్రి అయిపోయాడే. అది అయినా మనం గొప్పగా న్యాయంగా చెప్పుకోవాలంటే ఎన్టీ రామారావుకి రాజకీయ పరిజ్ఞానం లేదు. రాజకీయ అవగాహన లేదు. ఓన్లీ స్ట్రెయిట్ ఫార్వర్డ్. ఏంటి యెస్ ఆర్ నో ఆ టైప్ మనిషి తప్ప లౌక్యం తెలీదు ఎన్టీ రామారావుకి. ఇతనికి లౌక్యం తెలుసు. ఎక్కడ దిగాలో తెలుసు. ఎక్కడ ఎక్కాలో తెలుసు. ఎక్కడ తొక్కాలో తెలుసు. అది తెలిసిన వాడే రాజకీయ నాయకుడు. వాడే ఉండాలి ఈ సీట్‌లో. అలాగే గర్వంగా చెప్పుకోవాలంటే ఆయనకి వాళ్ళ ఇల్లాలు గురించి, వాళ్ళ చెల్లెలు గారి నుంచి మేనల్లుళ్ళు అందరూ ఉన్నా గానీ, వాళ్ళందరూ కలిపి ఒక కేటీఆర్‌లో చూడొచ్చు ఆయన. ఆయన కూడా తక్కువ చేయలేదండి. 14 ఏళ్ళకి పైగా తిరిగాడు. ఉద్యమంలో తిరిగాడు. సార్ ఎంతైనా చేయొచ్చు. చెప్పాగా ఒక తల్లి బిడ్డను కన్న తర్వాత, ఆ బిడ్డను నీ చేతికిచ్చి పెంచమంటే తల్లిలా మీరు పెంచలేరు. కానీ ఈయన అంత దమ్మున్నవాడు కేసీఆర్. ఇంత ఇంత ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. ఓన్లీ ఎందుకు మనకెందుకు సుత్తే ఐటీ ఇచ్చారు ఆయనకి. మున్సిపాలిటీ ఇచ్చారు. ఎలా చేస్తున్నాడో మీరే చూడండి. నేను కొత్తగా ఏం చెప్పక్కర్లా. ఇది 2 వెరీ ఇంపార్టెంట్. ఎక్కడ ఎవడు ఫారెన్ వచ్చినా, ఏ రాష్ట్రపతి వచ్చినా, ఏ దేశ ప్రధాని వచ్చినా గానీ, లాంగ్వేజ్ గానీ, వొకాబులరీ గానీ, ఎట్ట మాట్లాడతాడో మీరు చూడండి. ఎందుకు ఎందుకు ఇటు పెరిగిపోయింది? బికాజ్ ఆఫ్ కేసీఆర్. కేటీఆర్, కేసీఆర్ గాదు. ఏమనుకోవద్దు కేసీఆర్ నన్ను అమ్మలకెళ్ళి తిట్టినా ఓకే. నన్ను తక్కువ చేస్తావా నా కొడుకు ముందు అన్నా సరే. ఎందుకంటే ఈయన నాలెడ్జ్ వేరు. ఈయన చదువుకున్న ఒక మనిషి దేశాన్నైనా చదవాలి, కోశాన్నైనా చదవాలి. ఆయన దేశాన్ని చదివాడు, కోశాన్ని చదివాడు. అంటే బుకిష్ నాలెడ్జ్ ఉంది, ఓరల్ నాలెడ్జ్ ఉంది. కేసీఆర్‌కి ఏముంది? నా తెలంగాణ కోటి రతనాల వీణ ఇక్కడే పట్టి వాటేసుకున్నాడు. ఆయన ప్రపంచాన్ని మొత్తం వాటేసుకున్నాడు. ఇద్దరికి తేడా అది. అందుకని నేను ఆ భాష చూస్తున్నా. ఆ లాంగ్వేజ్, ఆ కమిట్మెంటు, ఆ మాట్లాడే మాటలను బట్టి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు. చూడు ఎన్ని వచ్చినాయి కొత్త కంపెనీస్. ఇది అంతకుముందు ఎకరం ఇక్కడ 25,000, 30,000 ఇప్పుడు ఎంతైంది? 100,00,00,000. బికాజ్ ఆఫ్ ఐటీ. దాని దగ్గరున్న ఒక మగవాడు పైనున్నాడు. దీన్ని ఎట్ట పెంచుకోవాలి? మున్సిపాలిటీని ఎట్ట చేయాలి? ఇవన్నీ అతను చాలా పైగా అందుకనే 2 ఇచ్చాడు కేసీఆర్ గారు. హరీష్ రావు గారికేమో మిషను కాకతీయ ఇచ్చాడు. ఈయనకి మిషన్ భగీరథ ఇచ్చాడు. ఆయనకేమో చెరువులు, ఎదిగి ట్యాపులు. 2 నీళ్ళని ఎలా గమ్మత్తుకు పంచాడో చూడండి. అరే అతను కూడా వ్యవసాయ దిగత కదా! అందుకని ఆయనకి ఏమి ఇవ్వాలో అంతే ఇచ్చి, కొడుకు ఇంకెంత చేస్తావో చేయరా నీ దమ్ముంటే ఇది ఇస్తాను. భగీరథ ఎంత కష్టం తెలుసన్నా? 1,00,00,000 మంది పైనున్నారు హైదరాబాద్‌లో. మరి ఇక్కడ మెయింటైన్ చేయడం ఎంత కష్టం. మేము ఇప్పుడు అంతకుముందు ఎప్పుడు కరెంట్ పోయిద్దో మాకు తెలీదు. ఎప్పుడు నీళ్ళొస్తాయో తెలీదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చాం మేము. ఏ ఒక్కరోజు కరెంట్ పోలా. ఏ ఒక్కరోజు మంచినీళ్ళు మేము అయ్యో! మా నీళ్ళు రావట్లేదే అని. కరెంట్ పోయినా సెకండ్‌లో ఇది ఎక్కడ సినిమా హాల్‌లో గాని కరెంట్ పోతే టక్కన జనరేటర్ ఏస్తారే, అంత సెకండ్‌లో మళ్ళా వచ్చేస్తుంది. ఇవన్నీ గుడ్ థింగ్స్ చాలా ఉన్నాయి. ఉండబట్టే షార్ట్ టైమ్‌లో కేటీఆర్ అంత పెద్దగయ్యాడు. ఇప్పుడు కేసీఆర్ తనకి ఎంత అదృష్టం కేటీఆర్ అనే అనటం ఒకటి కాకుండా తెలంగాణ ప్రజలకు కూడా అదృష్టమే కేటీఆర్ అనేవాడు. భవిష్యత్తులో తెలంగాణకి, మీకు తెలంగాణ ప్రజానీకానికి అదృష్టం కాబోతున్నాడు. అంత తెలివితేటలు, అంత వినమ్రత, అంత సంస్కారం అన్నీ ఉన్నాయి. చెప్పాక మీకు ఎంత ఎక్కాలో ఎక్కుతాడు, ఎంత తొక్కాలో తొక్కుతాడు, ఎంత పెట్టాలో పెడతాడు. ఇవి కేసీఆర్‌లో లేవు.